మానవమైన కర్తవ్యం. దేవుడు మానవుడి నుంచి కోరుకున్నది ఆరాధనే. పరలోకం వెళ్ళిన తర్వాత కేవలం ఆరాధన మాత్రమే ఉంటుంది. మరి మిగిలిన ఏ విషయాలు కూడా పరలోకంలో ఉండవనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ సమయంలో మరి ఈ యొక్క బల్లని సమీపించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని హెచ్చరికలు తీసుకొని యోగ్యమైన రీతిలో బల్లలో పాల్గొనాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3 వచనాలు, 1, 2, 3 వచనాలు నేను చదువుతాను. తాను ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించిన రీతిగా వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. అలాగనే యాకోబు పత్రికలో నుంచి మరొక మాటని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. దేవుడు కీడు విషయమై శోధింపబడిన నేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కలుపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం మరొకసారి నాయన నీ పాసనలో చేరి ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ కృపా కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యోగ్యమైన రీతిగా ఆరాధనలో పాల్గొన్న వారిని బట్టి నీకు వందనాలు. ఎవరైతే ప్రభా మరి ఆరాధన సమయాన్ని సరిగా వాడుకోలేకపోయారు వారిని బట్టి కూడా ప్రభా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాయన నిన్ను హృదయపూర్తిగా నాయన మరి ప్రభా సత్యముతో ఆరాధించడం, ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించడం మరొకసారి వారికి అవకాశం కల్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో ప్రభా మరొకసారి నాయన నీ వాక్యంలోంచి కొన్ని మాటలు విని నాయన యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి మా అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క చివరి గడియల గురించిన విషయాలు అందులో రాయబడినాయి. ఇక్కడ మొట్టమొదటి వచనంలో చూస్తే తాను ఈ లోకములో నుండి పరలోకమునకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించెను. ఓకే, ఈ 13వ అధ్యాయానికి ముందుగానే మనం చూస్తే మరి 12వ అధ్యాయంలో యేసు ప్రభు బహిరంగంగా మాట్లాడడం ముగించిన తర్వాత ఆయన శిష్యులకు తన యొక్క చివరి ప్రేమను చూపించాలి అని అనుకున్న టైం ఇది. ఆయన పరిచర్యలో పాల్గొని చివరిగా ఆ రాత్రి భోజనానికి కూర్చున్న పరిస్థితి ఇదే. మనం భోజనానికి సాదృశ్యంగా, ప్రభు బల్లకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ కూడా బల్ల దగ్గర కూర్చున్నారు. ఈ బల్ల దగ్గర కూర్చున్న వారి యొక్క జీవితాన్ని చూస్తే చాలా రకాలైన వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అని బేసిక్గా మనం చూస్తే ఒక 4 రకాలైన వ్యక్తులు కూర్చున్నారు ఇక్కడ. మొట్టమొదటిగా ఎవరంటే యోధ ఇస్కరియోతు, ఆయన ఉన్నాడు అక్కడే. అలానే మిగిలిన శిష్యులు అక్కడే ఉన్నారు. దాంతోపాటు పేతురు ప్రత్యేకంగా ఆయన గుర్తించబడ్డాడు, ఆయన ఉన్నాడు. అలానే యేసుక్రీస్తు వారు. వీళ్ళ మధ్య జరిగింది ఈ యొక్క సంఘటన. ఇది ప్రభురాత్రి భోజనం అని అంటాం మనం. ప్రభువారు చివరిగా తన యొక్క ప్రేమని వారికి చూపించే సందర్భం. ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ప్రభు బల్ల దగ్గరికి చేరిన వాళ్ళలో ఈ వర్గంలో ఏదో ఒక వర్గానికి మనం చెందే ఉంటామని నేను అనుకుంటున్నాను. ప్రభు బల్ల దగ్గర చేరిన వాళ్ళందరూ మంచి వాళ్ళని మనం చెప్పలేం. ప్రభు బల్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా యథార్థవంతులని మనం చెప్పలేం.
ప్రభు బల దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు అని మనం చెప్పలేము. ప్రభు బల దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళలో పాపం లేదని మనం చెప్పలేము. ప్రభు బల దగ్గర చేరిన ఆ రోజు, ఆ మొట్టమొదటి ప్రభు బలలో రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మనం గమనిస్తే ఇస్కరియోతు యోధా యొక్క జీవితాన్ని మనం చూస్తే ఈయన యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యేసు అతన్ని చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడైను, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారేనెను. ఇది ఎక్కడ జరుగుతుంది? బల్ల వర్తమానం. ఇది బల్ల దగ్గర జరుగుతున్న వర్తమానం. యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయాల్సిన పని లేదు, వాళ్ళు పవిత్రులై ఉన్నారు, కానీ అందరూ పవిత్రులు కారు మీలో అని అన్నారు. ఈ ఉదయకాలం ప్రభు వాళ్ళ దగ్గరకు చేరిన మనం మన హృదయ స్థితిని పరీక్షించుకోకుండా, మన హృదయాన్ని సరి చేసుకోకుండా ప్రభు బలలో పాల్గొనడం ఇలాంటి పరిస్థితికి మనం దారి తీసే అవకాశం ఉంది అని మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే మొదటగా యేసు ప్రభు వారు అందరి పాపాలు క్షమించాడు. ఆయన శిష్యుల్ని పిలిచేటప్పుడే అందరి పాపాలు క్షమించాడు ఆయన. అయితే ఇక్కడ మనం గమనిస్తే మళ్ళా మీలో అందరూ కూడా 10వ వచనం చివరి భాగం చూస్తే ఏమనుంది? మీలో అందరూ పవిత్రులు కారు అనే మాటను మనం ఈ ఉదయకాలం మన హృదయంలోకి తీసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే పాపం చేయడానికి విశ్వాసికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇందాక మనం చదివిన యాకోబు పత్రికలో పాపం ఎలా జరుగుతుందో ఒక సీక్వెన్షియల్ ఈవెంట్ రాయబడింది. చదువుదాం వచనాన్ని. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే పాపం ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ది సిన్ అని కానీ మనం చూస్తే ఏం జరుగుతుందండి? ఒకడు ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి పాపము అకస్మాత్తుగా జరగదు. పాపానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మనం కనబడే పాపం, ఒకవేళ బయట కనబడే పాపం చెట్టు అయితే దాని యొక్క వేర్లు చాలా లోతుగా ఉంటాయి. పాపం అనేది బహిరంగంగా కనబడే టైంలో కంటే దాని పెరుగుతుంది. అందుకనే తల మీద బాగా చెట్టు కనబడింది అనుకోండి, ఆ తల మీద చెట్టు కనబడడానికి లోపల చాలా రోజుల నుంచి ఆలోచనలు ఉన్నాయి, చాలా రోజుల నుంచి జరుగుతుంది ఆ పని, చాలా రోజుల నుంచి ప్లానింగ్ జరుగుతుంది, చాలా రోజుల నుంచి ఈ పాపం యొక్క అంచులమ్మటి నడుస్తున్నారు అనే విషయం చాలా క్లియర్గా మనం చెప్పవచ్చు. ఈ ఉదయకాలం మనం అనుకుంటాం, ప్రభువా తెలిసి తెలియని పాపాలు ఏమైనా ఉంటే క్షమించని ప్రార్థన చేస్తున్నారు. ఒక్కోసారి 99% పాపాలు తెలియకుండా జరగవు. సాధారణంగా పాపం అంతా కూడా ప్లాన్ ప్రకారమే, ఇష్ట ప్రకారమే, స్వకీయ దురాశల చొప్పున ఏడవబడే జరుగుతుంది తప్ప పాపం అకస్మాత్తుగా జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఏవో రేర్ సందర్భాలు, అవి కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం. ఒక వ్యక్తి పాపం చేయడానికి కావలసిన పరిస్థితులు లేదా పాపంతో నిండిన ఈ లోకంలో మనం తిరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు చెప్పినట్టు ఒకసారి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయాల్సిన పని లేదు, కానీ పాదాలు కడుక్కోండి అని అన్నాడు. పాదాలు కడుక్కోవడం అంటే ఆ సందర్భాన్ని యేసుప్రభు వారు ఎందుకు చెప్తున్నారంటే, పాదాలు కడుక్కోవడం అంటే ఒకసారి రక్షించబడిన ఒక వ్యక్తి విశ్వాసి, మారు మనసు పొందిన విశ్వాసి మరలా రక్షించబడటం అనేది ఉండదు. రక్షణ శాశ్వతమైందే. ఒకసారి యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత, ఆయన హృదయంలోకి స్వీకరించిన తర్వాత, ఒకసారి వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత రక్షణ మాత్రం పోదు, శాశ్వతమైందే. అయితే ఇక్కడ ఇంకో సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే స్వచేతులతో తన రక్షణని వాడే కోల్పోవచ్చు. అందుకని ఎవడైనా తాను నిల్చున్నానని తలంచేవాడు పడిపోకుండానట్లుగా చూసుకోమనుంది బైబిల్లో. కాబట్టి రక్షణ దేవుడు తీసేయడు, ఆయన ఇచ్చిన గిఫ్ట్ని మళ్ళీ ఆయన వెనక్కి లాగేసుకోడు, కానీ మనమంతరకు మనమే విసిరేసుకునే అవకాశం ఉంది. అలాగా చాలామంది విశ్వాసంలోంచి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు మన ఎదురుగా చాలామంది కనిపిస్తూ ఉంటారు సమాజంలో. కారణం ఏంటి అంటే వాళ్ళు విశ్వాసంలో నుంచి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారనమాట. విశ్వాస భ్రష్టులు అంటారు వాళ్ళని. అలాంటి పరిస్థితి ఉంది, కానీ రక్షణ మాత్రం శాశ్వతమైందే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ పాదాల కంటే మురికిని మనం రోజు కడుక్కోవాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనం. మేము మాకచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము కనుక
మా పాపములను క్షమించుము, మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఇది పరలోక ప్రార్థనలోని చెప్పిన మాటలు. ఇక్కడ మనం గమనిస్తే మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాడిని క్షమించున్నాం కాబట్టి మమ్మలను క్షమించుము అనే మాట ఉంది. అంటే పాపం మనం ప్రతిసారి ఈ పని చేయాలి. ఈ పాదాల కంటిన మురికిని కడుక్కోవాలి. మనం లోకంలో తిరుగుతున్నప్పుడు ప్రతిరోజు మన మాటల్లో, మన చేష్టల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన వైఖరిలో, మన యొక్క ప్రవర్తన శైలిలో, మన చూపుల్లో, ప్రతి దాంట్లో కూడా పాపం వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏం చేయాలంటే దినదినము పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రతిదినం దాన్ని కడిగి పడుకోవాలి, పాదాలు కడుక్కొని నిద్రపోవాలి. ఎందుకనంటే ప్రతిరోజు మనం లోకంలో తిరిగే వాళ్ళంగా మనం ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనం చూస్తే పాపంతో ఎండిన లోకంలో పాదాల కంటిన మురికిని కడుక్కోవాలి. దీన్ని ఎన్నిసార్లైనా చేయాలి. అంటే చనిపోయిన వరకు కూడా విశ్వాసికి ఈ పరిస్థితి ఉంటుంది. అందుకని ఒక మాట ఉంటుంది అనమాట, ఏంటంటే చింత చచ్చిన పులుపు జావదని ఉంటుంది. కాబట్టి యేసుప్రభుని అంగీకరించినంత మాత్రాన పాపం చేయకుండా ఉంటాడని కానీ, లేదా ఇంకా అసలు పాపం లేకుండా బ్రతుకుతాడని కానీ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. పాపం చేయడానికి దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ. చాలాసార్లు మనం పాపానికి మనమేం అతీతులం కాదు. బైబిల్లో చూస్తే చాలామంది మరి టవరింగ్ పర్సనాలిటీస్లా ఉన్నవాళ్ళు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్నవాళ్ళే పాపంలో పడిపోయినట్లుగా బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి పాపానికి ఎవరు అతీతులు కాదు. పాపం చేయకుండా ఉండడానికి మరి ఈ లోకమేమో పరిశుద్ధమైన లోకమేం కాదు. మనం బయటికి వెళ్ళిన కొద్దీ మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేలోపు ఎన్నో రకమైన పరిస్థితులు మన మీద ఒత్తిడి కలుగజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఏం చేయాలంటే ప్రతిసారి ప్రభు దగ్గరకు వచ్చి మనం ఆ పని చేయాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా పాపానికి దారి తీసిన పరిస్థితులు ఎలా ఉంటాయి, లేదా ఒక వ్యక్తి తన జీవితంలో పాపానికి ఎలా పరిగెడతారో చూస్తే యూదా ఇస్కరియోతు యొక్క జీవితం చాలా అద్భుతంగా మనకి మంచి ఎగ్జాంపుల్లా కనిపిస్తూ ఉంటుంది. యోహాను రాసిన యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడమ్మా 13:2 బీలో చివరి భాగంలో ఉంది ఆ మాట. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. కాబట్టి పాపం చేయడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఆలోచనే. అందుకనే థాట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాడ్ యువర్ థాట్స్ అని ఉంటుంది. నీ యొక్క తలంపులను జాగ్రత్తగా పెట్టుకో, నీ ఆలోచనతోనే జాగ్రత్తగా పెట్టుకో అని ఉంటుంది. వాళ్ళలో సాతాను ఆలోచన పుట్టిస్తాడు. సాతాను చాలా ప్రత్యేకమైన వాడు. నిజానికి సాతాను మనుషుల్ని బలవంతంగా విశ్వాసిని పని చేయించలేడు. కారణం ఏంటంటే వాడు ఓడిపోయిన శత్రువు, వాడు కట్టివేయబడిన కుక్క లాంటి వాడు. వాడు ఎలాంటి వాడంటే తను అశక్తుడు. యాక్చువల్గా విశ్వాసి ఎడల అతను ఏం చేయలేడు. ఎందుకంటే విశ్వాసిని ప్రభువారు సీల్ చేశారు, పరిశుద్ధాత్మతో ఆయన సీల్ చేశారు. కాబట్టి సైతాను విశ్వాసిని ముట్టాలంటే పర్మిషన్ కావాలి. అయితే విశ్వాసిని సొంతగా తనంతటిగా తనే చేయించగలిగిన కెపాసిటీ సాతాను దగ్గర ఉంది. అందుకే సాతాను ఏం చేస్తాడంటే నీ అంతటికి నీవే చేయి అంటాడు. వాడేం మెడబట్టి మనల్ని బలవంతంగా మనం పాపం చేయించడు, కానీ మనంతటిగా మనమే చేసేలాగా చేయగలడు. దానికి ఉన్న వాడికే ఒక ఆయుధం ఏంటంటే మనలో ఆలోచన పుట్టించడమే. యూదా ఇస్కరియోతు యొక్క జీవితాన్ని చూస్తే ఈ ఆలోచనని ఆయన అనుమతించాడు. సాతాను ఆలోచన పెడతా ఉంటాడు, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచన రాకుండా ఎవడు కూడా బ్రెయిన్ ఆపేయలేడు. అసలు ప్రతి నిమిషానికి మన బ్రెయిన్లో సుమారుగా 10,000 ఆలోచనలు వస్తాయి. ఎవ్రీ మినిట్ మన బ్రెయిన్లో 10,000 ఆలోచనలు వస్తాయి. అంటే అటు తిరగడం, ఇటు తిరగడం, ఇటు చూడడం, అటు చూడడం, ఎన్ని ఆలోచనలే. ఇలాంటి ఆలోచనలు సుమారుగా 10,000 వస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. మన బ్రెయిన్లో ఇంత విస్తారమైన ఆలోచనలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు బ్రెయిన్లో దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ దట్ సాటన్ విల్ జస్ట్ ప్లాంట్ ఏ సీడ్. అంతే, ఒక చిన్న విత్తనాన్ని వేయడానికి సాతానికి ఎంతైనా అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా పాపం చేయడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఆలోచనలో నుంచే ఉంటుంది. ఫస్ట్ ఆలోచనలో పాపం. నేను చెప్పాను కదా, పాపం బహిరంగంగా కనబడే టైం కల్లా చాలా రకాలైన లోపల బ్రూడింగ్ జరుగుతూ ఉంటుంది. పాపం బయటికి కనిపించేలోపు చాలా రోజులు లోపల పెరుగుతూ ఉంటుంది. పాపం బయటికి కనిపించేలోపు లోపలంతా బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఒక్కసారి బయటకు వస్తుంది. అప్పుడప్పుడు వర్షాలు పడిన వెంటనే దెబ్బల మీద నుంచి పుట్టగొడుగులు వస్తాయి.
యాక్చువల్గా ఓవర్ నైట్లో వస్తాయి అవి. ఓవర్ నైట్లు అంటే రాత్రి ఉండవు. మనం చూస్తే రాత్రి ఉండవు, ఉదయాన్నే వచ్చేస్తుంటాయి. మనం ఆశ్చర్యపోతాం ఇది ఇంత ఫాస్ట్గా ఎలా పెరిగినాయి అని. నిజానికి జరిగింది ఏంటంటే అది చాలా కాలం లోపల పెరుగుతూ ఉంది. దానికి ఒక మైసీలియం అని ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీ విస్తారంగా లోపల విస్తరించిన తర్వాత ఎప్పుడైతే వర్షం పడుతుందో ఓవర్ నైట్లో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పాపం ఎప్పుడైనా ఇలాగే బయటపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఉదయకాలం ఆలోచించుకుందాం. ఒకవేళ నీ తలంపుల ద్వారా పాపం మరి ఆపరేట్ అవుతుందేమో, సాతాను ఆల్రెడీ తలంపుల్లోకి ఇప్పటికే పాపాన్ని చొప్పించాడేమో, లేదా పాపం యొక్క తలంపులతో నింపుతున్నాడేమో, లేదా తలంపులన్నీ కూడా పాపమయమైపోయావేమో. ఈ ఉదయకాలం బల దగ్గర పరీక్షించుకుందాం. వీడు కూడా సాతాను ఆలోచన పుట్టించను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే సాతాను యొక్క దారుల్లో ఇతను వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఇఫ్ యూ అలౌ ద థాట్ టు ఆపరేట్ ఇన్ ద బ్రెయిన్, ఎప్పుడైనా ఆలోచన కానీ మన యొక్క బ్రెయిన్లోకి ఆపరేట్ చేయడం మొదలు పెడితే అదేం చేస్తుంటే అది బ్రూడింగ్ అవుతూ ఉంటుంది చాలాసేపు. అందుకనే ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. ఖాళీగా ఉన్న బ్రెయిన్ డెవిల్స్కి వర్క్షాప్ లాంటిది. కాబట్టి మన యొక్క హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో నింపుకోవాలి. మన హృదయాన్ని ఎప్పుడు కూడా ప్రార్థనతో నింపుకోవాలి. మన యొక్క హృదయాన్ని ఎప్పుడు కూడా సహవాసంతో నింపుకోవాలి. మన హృదయాన్ని ఎప్పుడు కూడా మంచి పనులతో నింపుకోవాలి. ఎప్పుడైనా గుడ్ డీడ్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మైండ్ని ఎంప్టీగా పెట్టావో ఆలోచనల నిండా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే పాపం చేయడానికి మొట్టమొదటిగా ఉన్న అవకాశం ఏంటంటే ఆలోచనే. అలానే లూకా సువార్త యోహాను సువార్తలోనే 13వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. కాబట్టి రెండో స్టెప్ ఏంటి అంటే పాపం చేయడానికి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆలోచనకి ఓకే అన్నాడో, ఎప్పుడైతే ఆలోచన తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆలోచన బాగానే ఉందని అనుకున్నాడో వెంటనే ఇమీడియట్ రియాక్షన్ ఏంటంటే సాతాను కంప్లీట్లీ ఆక్యుపైడ్ యూదా ఇస్కరియోతులోకి ప్రవేశించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే సాతాను మనకు ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఏంటంటే ఈ అరబ్ దేశాల్లో వెళ్ళేటప్పుడు ఎడారిలో వంటలు తీసుకుని వెళ్తారండి. అది బాగా చలిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, రెండు రకాలు ఉంటుంది. ఆ యజమాని ఒకరోజు ఆ వంటని బయట కట్టేసి లోపల పడుకున్నాడు. అప్పుడు ఏం చేస్తుంటే కొంతకాలం తర్వాత అతను లేచి చూస్తే తల లోపలికి పెట్టిందనమాట వంటె. ఇదేందో లోపల పెట్టింది, సరేలే పోనీలే వంటే కదా అనుకొని కాసేపు ఉన్న తర్వాత మధ్యరాత్రి లేచి చూస్తే బాడీ అంతా అక్కడే ఉంది. దాన్ని తరుందామని కొట్టగానే మొత్తం లేస్తే డేరా అంతా పైకి లేచిపోయింది. కాబట్టి ఎప్పుడైతే కొంచెం అవకాశం కల్పించావో, ఎప్పుడైతే సాతాను యొక్క ఆలోచన తీసుకున్నావో, ఎప్పుడైతే సాతానుతో ఓకే అన్నావో, ఎప్పుడైతే సాతాను ఇచ్చే ఆలోచన ఆపరేట్ చేస్తూ ఉన్నావో, స్టెప్ నెంబర్ 2లో ఏం జరిగింది తెలుసండి? డైరెక్ట్గా సాతాను అతనిలో ప్రవేశించింది. వాడికి చాలా సులభం సైతానికి ఎలాంటి అవకాశాలు ఇచ్చేది. చాలాసార్లు విశ్వాసులైన వారు అరే అకస్మాత్తుగా ఏంటి ఇలా జరిగిందంటే అకస్మాత్తుగా జరగలేదు. ఎందుకు ఇలా జరిగాయంటే హీ అలౌడ్ ఇట్. ఆయన అలౌ చేయాలి. అలౌ చేయకపోతే పర్మిషన్ లేకపోతే సాతాను కూడా లోపలికి రాలేడు. ఎందుకంటే యోబుని శోధించాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. అయ్యా నువ్వు ఆయన చుట్టూ వేసి కంచె వేసావు కదా, నువ్వు అనుమతిస్తే నేను వెళ్తాను అన్నాడు సాతాను. అంటే విశ్వాసిని ముట్టుకోవడానికి సాతానికి భయం. కానీ విశ్వాసిగాను అనుమతిస్తే అవకాశం దేవుడు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు మనకి. కాబట్టి ఏం చేస్తే లూకా సువార్తలో చూస్తే 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా సాతాను ప్రవేశించెను. ఇందాక మనం ఒక స్టెప్లో చూస్తే కేవలం ఆలోచనకు అనుమతించాడు అంతే. అనుకున్నాడు ఆలోచన ఒక్కటే ఆపరేట్ చేసి సరిపోద్ది అనుకున్నాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా సాతానే అతనిలోకి ప్రవేశించాడు. కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలే మన యొక్క డెస్టినీని నిర్ణయిస్తాయి. యువర్ థాట్స్ విల్ లీడ్స్ టు ద యాక్షన్స్ విల్ లీడ్స్ టు ద యువర్ డెస్టినీ అని అన్నారు. కొన్నిసార్లు పతనం అవ్వడానికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే సాతాను డైరెక్ట్గా ప్రవేశించాడు. చాలాసార్లు మరి మన అవ్వ దగ్గర చూస్తే కూడా అతను ఏమన్నాడు? సాతాను వచ్చి ఇది నిజమా అన్నాడు. ఫస్ట్ ఆలోచన దగ్గరే మొదలైంది. ఇది నిజమా అన్నాడు. మరి ఈ చెండ్ల పట్లలో ఏదైనా దేవుడు తినొద్దని మీకు చెప్పాడా అని అన్నాడు. ఇప్పుడు ఆలోచనలో లెవెల్లో ఉంది అక్కడికి.
దాని తర్వాత స్టెప్ నెంబర్ 2లోకి వచ్చాడు. మీరు చావనే చావరు, ఏలయనగా మీరు దీన్ని తినదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు ఎట్లా ఉంటారు, దేవదూతల్లాగా ఉంటారన్నాడు. సాతాను ఎప్పుడు కూడా ఒక సగం అబద్ధం సగం నిజం చెబుతాడు. సాతానుకు ఉన్న ముఖ్యమైన లక్షణం అదే. సాతాను పూర్తిగా అబద్ధం చెప్పడు, అబద్ధం చెప్తే నమ్మరు. అట్లని పూర్తిగా సత్యం చెప్పరు, ఎందుకంటే వాడికి సత్యం చెప్పే అవకాశం లేదు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఒక అబద్ధాన్ని సత్యంతో కలిపి చెప్తాడు. దేవుడు చెప్పింది మీరు తినొద్దన్నాడు, కరెక్టే. మరి మీ కన్నులు తెరవబడతాయి, అది కరెక్టే, దేవుడు చెప్పిన మాట అది. అయితే మీరు దేవదూతల్లాగా ఉంటారన్నాడే, అది తప్పుడు మాట, అది తప్పుడు మాట. కాబట్టి సాతాను యొక్క స్ట్రాటజీస్, సాతాను యొక్క విధానం విశ్వాసికి తెలియకపోతే వెంటనే వాడి దగ్గర బోల్తా పడే అవకాశం ఎంతైనా ఉంది. ఇక్కడ కూడా యోధా ఇస్కరియోతును అదే పని చేశాడు. యోధా ఇస్కరియోతు యేసుప్రభు వారితో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయన అద్భుత కార్యాలన్నీ కళ్ళారా చూశాడు. ఆయన ఇంకా ఎంత ప్రముఖుడైన వాడంటే ఆ డబ్బు సంచి కూడా తన దగ్గరే ఉంది. ఎంత హోదా పొందాడు యేసుప్రభు వారి దగ్గర, ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. నిజంగా శిష్యుల యొక్క ఆ రోజుల్లో శిష్యులకు చాలా గౌరవం ఉండేది. అంత గౌరవం పొందిన ఆ వ్యక్తి 3.5 సంవత్సరాల ప్రభు యొక్క అద్భుతమైన కార్యాలన్నీ కళ్ళారా చూసి పడిపోవడానికి ఎంతైనా ఛాన్స్ ఉందంటానికి మనకు ఎగ్జాంపుల్గా నిలబడ్డాడు. కాబట్టి నేను 20 ఏళ్ళు అయిందండి ప్రభువుని నమ్ముకొని, నేను 30 ఏళ్ళు అయింది ప్రభువుని నమ్ముకొని నేనేం పడిపోను అని అనుకుంటున్నారేమో. దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఎనీ టైం. ఏ సమయంలో పడిపోవచ్చు. అసలు పడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఇంకా పెరిగేటప్పుడే వస్తాయి, ఎందుకంటే ఎవరి లెవెల్లో వాళ్ళని శోధిస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే సాతాను కూడా, మరి యోధా కూడా సాతాను యొక్క బాటల్లోనే నడుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. తర్వాత చూస్తే మూడోది చూస్తే యోధా అప్పటికే సాతాను యొక్క మరి దారుల్లో పయనిస్తూనే ఉన్నాడు. చదువుదాం 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను. ఎంత మాట అన్నాడండి యేసుప్రభు వారు. ఇది 6వ అధ్యాయంలో జరిగింది. ఇప్పుడు 13వ అధ్యాయం చదువుతున్నాం మనం. ఇది 6వ అధ్యాయంలో జరిగిన మాట. యేసుప్రభు వారు ఆయనకు చాలా క్లియర్గా తెలుసు యోధా ఇస్కరియోతు ఎవరో. ఆయన శిష్యుడిగా చేసుకునేటప్పుడే తెలుసు యోధా ఇస్కరియోతు ఎవరో. యేసుప్రభు వారికి చాలా స్పష్టంగా తెలుసు ఈయన ఏం చేయబోతున్నాడు. కొన్నిసార్లు మనకేదో శిక్ష రావట్లేదు కాబట్టి దేవుడు మన దగ్గర బాగానే ఉన్నాడు కదా, కాబట్టి మనల్ని దేవుడు గుర్తించలేదు అనుకుంటున్నాం, దేవుడు మనల్ని కనుక్కోలేదు అనుకుంటున్నాం, మన హృదయాన్ని దేవుడు ఇంకా చూడలేదు అనుకుంటున్నాం, మన మనసులో జరుగుతున్న యుద్ధాన్ని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాం, మనం చేస్తున్న రహస్య పనులు దేవుని కనబట్టలేదు అనుకుంటున్నాం. ఆయనకి క్లియర్గా తెలుసు యోధా ఇస్కరియోతు. 6వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట. చదవండి ఏం చెప్పాడమ్మా ఆయన. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. తర్వాత ఏమనుంది, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా 12 మందిలో ఒకడైండి ఆయనను అప్పగింపబోచుండని కనుక వానిని గూర్చియే ఈ మాట చెప్పాను. చూసారండి ఎంత మనకు అనుమానం ఉంటుందని, ఒకళ్ళు ఎవరి గురించి అన్నాడో ఈ మాట అని అనుమానం ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా రాయించాడు. ఎవరి గురించి చెప్పబడిందో ఈ మాట. యేసుప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే దొంగ ఒకడు పక్కనే తిరుగుతున్నాడు, ఇతను అప్పగిస్తాడని తెలుసు, ఇతను చాలా భయంకరుడని తెలుసు, ఇతని హృదయంలో పాపం ఉందని తెలుసు, ఇతను సాధారణ దారిలో ప్రయాణిస్తున్నాడని తెలుసు. అయినా సరే ప్రేమలో ఏమాత్రం తేడా లేకుండా ప్రేమించాడు. ఎవరు కనుక్కోలా, ఆయన చెప్పిన దాకా ఎవరికి తెలియదు యాక్చువల్గా ఎవరో ఈ వ్యక్తి. ఆయన చెప్పిన దాకా తెలియదు. ఆయన ప్రేమలో ఏం తేడా లేదు, ఆయన కనికరంలో ఏం తేడా లేదు, ఆయన జాలిలో ఏం తేడా లేదు, ఆయన దగ్గర తీసుకోవడంలో ఏం తేడా లేదు, ఏమి తేడా చూపించలేదు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే, యేసుప్రభు వారిని చూస్తే నిజంగా మన వ్యక్తిత్వాన్ని ఒకసారి పోల్చుకుంటే మన పరిస్థితి ఆయన పరిస్థితి ఎలా ఉందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలానే యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో కానీ చూస్తే 12వ అధ్యాయం 6వ వచనం, వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి
తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. చాలండి. యేసుప్రభు వారు ఈ మాట చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బహుశా యేసుప్రభు వాడు వీడు ఎంత డబ్బులు దొంగిలిస్తున్నాడో, ట్రెజరీలో నుంచి ఎంత డబ్బులు పోతున్నాయో యేసుప్రభు వారికి క్లియర్గా తెలుసు. దాంట్లో ఎలా దొంగతనం చేస్తున్నాడో యేసుప్రభు వారికి క్లియర్గా తెలుసు. అయినప్పటికీ యూదా ఇస్కరియోతుని ప్రేమించాడు. ఏ ఉదయకాలం ఒకవేళ పాపం నీలో ఆపరేట్ అవుతుంటే, పాపం చేస్తూనే ఉంటే, పాపం అలాగనే నీలో ఉంటే ఇమీడియట్గా నీకు శిక్ష రావట్లేదేమని అనుకుంటున్నావేమో. ఒకనొక రోజు పాపం పరిపక్వం అవుతుంది. ఇందా చూసినాను, పాపము పరిపక్వం అవుతుంది, అది మరణానికి అంటది. పాపం చాలా ముందు. అందుకని ఇట్ కమ్స్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ ఇట్ ఏమంటారు దీన్ని, ఎలా మారుద్దంటే శత్రువుగా మారుద్ది అంటారు. అంటే రావడమేమో మిత్రుగా వస్తుంది, తర్వాత శత్రువుగా మారుతుంది. పాపానికి ఆ లక్షణం ఉంది. కాబట్టి సాతాను ఈ యొక్క దారిలో పయనిస్తున్న యోధా పరిస్థితి చూస్తే, ఆయన సాతాను యొక్క దారిలోనే చివరిగా చూస్తే, మూడోది చూస్తే యేసుప్రభు వారు పశ్చాత్తాపడడానికి అవకాశం కల్పించాడు. చదవండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఇక్కడ మనం గమనిస్తే సాతాను సాతాను దారిలో తిరుగుతున్నాడు. సాతాను ఆలోచన పెట్టాడు, దాన్ని అనుమతించాడు. సాతాను దారిలో పయనిస్తున్నాడు. రెండో స్టెప్లోకి వచ్చాడు. డైరెక్ట్గా సాతాను అర్థంలోకి ఎంటర్ అయ్యాడు. ఇది మూడో స్టెప్లోకి వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తే, అట్లాంటి టైంలో కూడా యేసుప్రభు వారు ఒక చిన్న ముక్క తుంచి అతని నోట్లో పెట్టాడు. లాస్ట్ అవకాశం ఇచ్చాడు యేసుప్రభు వారు. ఆయన యాక్చువల్గా ఆ పని చాలామందికి చేయలేదు. ఆయన ఆ ముక్కని ఎప్పుడైతే ఆయన తుంచి ఆయన వాడి నోట్లో పెట్టగానే ఏమైంది తెలుసండి, వాడు వెంటనే చూడండి ఏమైంది, రియాక్షన్ ఎలా వచ్చిందో. ఏమైంది, ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో, అండ్ దిస్ ఇస్ ద టైమ్ దట్ హీ హ్యాస్ టు డిసైడ్. డెసిషన్ టైం వచ్చిందనమాట యోధా ఇస్కరియోతుకి. ఈ రోజున పాపం ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. అది ప్రారంభ స్టేజా, ఆలోచన దాటి వచ్చేసిందా, యాక్షన్లోకి వచ్చిందా, ఇంకా దాటి వచ్చిందా, పూర్తిగా సాతానే కంట్రోల్లో ఉన్నాడా నీకు? ఏ స్టేజ్ అయినా పర్వాలేదు, పాపాన్ని ఒప్పుకోవడానికి దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. చివరి అవకాశం కూడా ఇవ్వబడింది యోధా ఇస్కరియోతుకి. లాస్ట్ ఆపర్చునిటీ. యేసుప్రభు వారు చాలా దగ్గరగా వచ్చి ఆయన ఒక ముక్కని దాంట్లో ముంచి నోటికి అందించి, ఇప్పటికైనా యోధా అని అంటే వెంటనే హీ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ సాటన్ అని రాయబడింది. ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి అవకాశాలు మనకు వస్తాయి. తను విల్లింగా తనకు లోబడ్డాడు. సాతాను పూర్తిగా వాని జీవితాన్ని నాశనమైన దాకా వదిలిపెట్టడు. సాతాను ఎప్పుడు ఎవరికి మేలు చేసిన దాఖలాలు బైబిల్ ఎక్కడ లేవు. విశ్వాసి ఎప్పుడైనా సరే సాతాను ఆలోచన తీసుకొని ఆలోచన ప్రకారం పనిచేస్తే, యాక్షన్ చేస్తే నువ్వు బాగుపడిన దాఖలాలు బైబిల్లో ఒక్కటి కూడా లేదు, ప్రపంచ చరిత్రలో కూడా లేదు. వాడు నాశనం చేసిన వాళ్ళు చాలామంది కనపడ్డారు, కానీ సాతాను మాట విని బాగుపడ్డాడు నీకెక్కడ చరిత్రలో కనపడ్డావు, బైబిల్లో కూడా కనపడ్డావు. ఏ ఉదయకాలం ఒకవేళ సాతాను ఆలోచన లెవెల్లో నీకు పెట్టుంటే ఇప్పుడే క్షమాపణ అడుగు. ఒకవేళ ఇంకా ఆలోచన లెవెల్లోనే తాటుతుంటే దాన్ని వెంటనే దాన్ని కట్ చేయి. లేకపోతే రెండో స్టేజ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంక అందరితో వదిలిపెట్టాడు. వాడిని చంపిందాకా వదలలేదు సాతాను. యోధా ఇస్కరియోతు ఊరేసుకున్నదాకా వదిలిపెట్టలా సాతాను. సాతాను చాలా క్రూరమైన వాడు. వాడు చూడడానికి చాలా సాఫ్ట్గా కనపడతాడు, బహుక్రూరమైన వాడు సాతాను. వాడి అంతిమ లక్ష్యమే మరణం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసుప్రభు ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. తర్వాత గమనిస్తే 7వ అధ్యాయంలో చూస్తే మరొక వచనం ఇలా రాయబడిందండి. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. 7వ అధ్యాయం 30వ వచనం. అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నం చేసిరు, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయన మీద చేతులు వేయలేదు. ఇక్కడ మనం గమనిస్తే యేసుప్రభు వారి యొక్క జీవితంలో అనేకసార్లు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు, అయితే చాలామంది కూడా
ఆ టైం ఆయనకి రాలేదు కాబట్టి ఏమన్నాడంటే, నా సమయం ఇంకనూ రాలేదన్నాడు. అపాయింటెడ్ టైం రాలేదన్నాడు. ఖచ్చితంగా అపాయింటెడ్ టైం వచ్చింది. ఇప్పుడు ఈ అపాయింటెడ్ టైంకి రాగానే వెంటనే ఇప్పుడు గడియ వచ్చింది. సాతాను ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాడు. ఈ ఉదయకాలం ఒకవేళ దేవుని బిడ్డలారా, మనం కూడా మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుందాం. బల్ల దగ్గర కూర్చున్నాం మనం కూడా ప్రభుతో పాటే. ప్రభు అందరికీ సమానంగా బల పంచుతూనే ఉన్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి పాదాలకు అడుగుతూ ఉన్నాడు అక్కడ. అయితే అందులో అతని యొక్క హృదయంలో అగ్నిపర్వతాలు బగులుతున్నాయి. అతని హృదయంలో భయంకరమైన థాట్స్ ఉన్నాయి. అతని హృదయంలో అక్కడ జరుగుతున్న సీన్ వేరు, కానీ హృదయంలో పరిస్థితి వేరు. అక్కడ జరుగుతున్న పరిస్థితి వేరు. అక్కడ అందరికీ ప్రభు పరిచారం చేస్తుంటే తన హృదయంలో మాత్రం ఎలా చేయాలా అనే ఆలోచనలో ఆయన మునిగిపోయాడు. ఈ ఉదయకాలం మనం కూడా అనాలోచితంగా బలలో పాల్గొనకూడదు, బలలో చేయకూడదు. బలలో ఏదో అందరి ప్రకారం పర్వాలేదు, ఒకవేళ చెయ్యి వేయకపోతే ఏమవుద్దు అని అనుకుంటా వేయకూడదు. మనం కూడా మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. అందుకని తాను పరీక్షించుకొని మరి మనందరం మనం చదువుతూ ఉంటాం. అలాగే చేసి తను అందులో పాల్గొనాలి. కాబట్టి మనం కూడా ఈ ఉదయకాలం ఆ పరిస్థితి మనం చేద్దాం. ఇప్పుడు గడియ వచ్చింది. సాతాను ఉంటే ఎప్పుడైతే గడియ వచ్చిందో ఇప్పుడేం జరిగిందో చూస్తే మనం ఇంకొక మాట ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే మరొక మాట ఉంది. 30వ వచనం, 13వ అధ్యాయం 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. ప్రతి మాట బైబిల్లో స్పష్టంగా రాయబడింది. వెలుగైన యేసు ప్రభు నుంచి చీకట్లోకి వెళ్ళిపోయాడు. పగటి సంబంధంగా ఉండాల్సిన వాడు రాత్రుల్లోకి వెళ్ళిపోయాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగైనాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఈ చీకటి బైబిల్లో చాలాసార్లు మనం చూస్తే చీకటి పాపానికి, అపవిత్రతకి, దోషానికి, మరి వ్యభిచారానికి పోల్చబడింది. పాపంకి పోల్చబడింది చీకటి. కాబట్టి వీడు వెంటనే చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మరి ఆలోచన అలానే దారిలో నడవడం, సాతానుతో నింపబట్టంతో వెంటనే యేసుప్రభు వారి యొక్క ప్రసన్నత ముందు నిలబడలేక, యేసుప్రభు యొక్క వెలుగు ముందు నిలబడలేక, ఆయన పరిశుద్ధత ముందు నిలబడలేక, ఆయన చేస్తున్న పనులు తట్టుకోలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడండి. సిన్ కెనాట్ స్టాండ్ విత్ గాడ్. పాపాన్ని, ప్రభుని, అపవిత్రత రెండు ఒకే దగ్గర పెడదామంటే కుదరదు. ఏదో ఒకటే ఉండాలి. నేను రెండు అకామిడేట్ చేసుకోగలనండి నా బ్రెయిన్లో. ఓ పక్క దీన్ని చేయగలను అంటున్నావేమో. నువ్వు అసలు ఇంతవరకు మారు మనసే పొందలేదని అర్థం. రెండింటినీ అకామిడేట్ చేసుకోలేదు బ్రెయిన్. దేందో ఒకదాంతో నింపడాలి. ఎప్పుడైతే ఆ ముక్కను తీసుకున్నాడో, ఎప్పుడైతే సాతాను ప్రవేశించాడో, ఇక యేసుప్రభు వారి ముందు నిలబడలేకపోయాడండి. ఆ వెలుగైన యేసుప్రభు ముందు నిలబడలేక చీకట్లోకి పరుగులు తీశాడు. ఈ రోజున మన పరిస్థితి కూడా అదే. పాపం ఎక్కువసేపు కొన్ని రోజులు అకామిడేట్ అవుతుంది. 3.5 సంవత్సరాలు తిరిగాడు పాపంతోనే. 3.5 సంవత్సరాల పాటు ఏం అవ్వలా. కానీ ఒక టైం వస్తుంది, ఇక నిలబడలేరు. అందుకనే చాలామంది పతనాస్తులకు వెళ్ళిపోయారు, చాలామంది పడిపోయారు, చాలామంది యేసుప్రభు నుంచి దూరం అయిపోయారు, చాలామంది విశ్వాస భ్రష్టులు అయ్యారు. కారణం ఏంటంటే ఇక పాపం నిలబడలేదు. ఒక టైం వస్తుంది, ఇక అప్పుడు నిలబడలేదు. వీళ్ళు నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు. జీవితాన్ని దిగజార్చుకున్నాడు. అందుకని యేసుప్రభు వారి మాటలు చాలా ముందుగానే చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో ఏముంది? అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనుకున్నట్లు మీరు వెలుగు ఉండగానే నడువుడి. అదండి దేని గురించి మాట్లాడుతున్నారు యేసుప్రభు వారు ఇక్కడ. ఇక చీకటి వస్తుందంటే రాత్రి వస్తుందని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ చీకటి రాబోతుంది, ఇక పాపం రాబోతుంది, ఇక అపవిత్రత రాబోతుంది, ఇక భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి వెలుగున్నప్పుడే నడవండి. అది యేసుప్రభు వారు చెప్పిన మాట. ఈ యొక్క ఉదయకాల సమయం మనం కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. చీకటి రాబోతుంది, వెలుగుండగానే సరి చేసుకోవాలి. క్రీస్తు యొక్క ముఖ వర్చస్సు నుండి చీకట్లోనికి వెళ్ళిపోతున్న యోధ ఇస్కరియోతు యొక్క దయనీయ స్థితి చూస్తే నిజంగా చాలా జాలి కలుగుతుంది. మరి వెలుగైన యేసుప్రభు నుంచి చీకట్లోనికి పరుగులెత్తుతున్న ఈ వ్యక్తిని చూస్తుంటే నిజంగా చాలా జాలి అనిపిస్తుంది. అరే ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చాడు ఇతను, అది ఎలాంటి విశ్వాసి ఎలా పడిపోయాడని ఒకవేళ ఆ పరిస్థితి మనకు దాపురించకుండా చూసుకోవాలి. వీడైతే అది ఒకరోజు వన్ షాట్లో జరగలేదు,
చాలా కాలం నుంచి జరుగుతుందని ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు. లూకాసు వార్త 22వ అధ్యాయం 53వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 53వ వచనం. యేసు ప్రభువు వారిని అప్పగిస్తున్న సందర్భం అది. నేను అనుదినము మీ వద్ద దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు, అంధకార సంబంధమైన గడియయు అధికారాలు నేను. అదండి అంధకారం అంటే. యేసుప్రభు వారు మాట్లాడుతుంది అది అంధకారం మాట్లాడుతుంది. ఆయన చీకట్లో ఉండగానే మీరు వెలుగులో ఉండండి, చీకటి రాబోతుందని చెప్తున్న మాట అదే అర్థం. నేను రోజు దేవాలయంలో బోధిస్తున్నాను, మీరు నన్ను పట్టుకోలేదు. ఎందుకు తెలుసా? ఇది చీకటి గడియ, ఈ టైం వస్తుంది. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈ ఉదయకాలం మరి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మన హృదయం ఉంటే, అపవిత్రతో మన హృదయం నిండి ఉంటే, బయటికి విశ్వాసలా కనబడుతూ లోపల అంతరంగంలో మరి మన యొక్క కుయుక్తి కుతంత్రాలు ఉంటే, ప్రభు యొక్క బల్లను సమీపించే ముందే వాటిని అన్నిటి కూడా విడిచిపెట్టాలి, వాటిని అన్నిటి ఒప్పుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడని బైబిల్ ప్రశ్నిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అది ఎవరికి రాయబడింది? విశ్వాసకి. కాబట్టి విశ్వాసి ఈ పని రోజు చేయాలి. విశ్వాసి ఈ పని ప్రతిరోజు ప్రతి క్షణం చేయాలి. అసలు నేనైతే అంటాను, పాపం జరిగిన మరుక్షణమే పాపాన్ని ఒప్పుకోవడం నేర్చుకోవాలి విశ్వాసి. పాపాన్ని అరియర్స్గా దాచిపెట్టుకొని ఒకరోజు ఒప్పుకోవడం కాదు. ఏ రోజైతే పాపం జరిగిందో, ఏ క్షణమైతే పాపం జరిగిందో, సరే చేస్తే చేసావు క్షమించమని అడగడం ఉత్తమమైన పని అక్కడే. ఎందుకు తెలుసా? దాన్ని లోడ్ అన్నా తగ్గుతుంది బ్రెయిన్లో నుంచి. తద్వారా ప్రశాంతతను పొందుతావు, క్షమాపణ పొందుతావు. అందుకనే ఈ యోధా ఇస్కరియోతు యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూస్తే 22వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోవచ్చున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. తర్వాత 23వ వచనం. ఈ పనిని చేయబోవాడెవడో అని తమలో తాము అనుకొనసాగిరి. వాళ్ళకి తెలియదు యాక్చువల్గా, యేసు ప్రభు కూడా చెప్పలేదు. ఈ రోజులో మనం చూస్తే దొంగని యేసు ప్రభు పట్టీడు. ఒక ఆయన ఒక మంచి దైవజనుడు ఈ వర్తమానం చెప్పాడు. ఒకవేళ దేవుడు మనల్ని గాన పట్టివ్వాలి అనుకుంటే, విశ్వాసాన్ని పట్టియాలనుకుంటే, మన తల మీద 2 లైట్లు పెట్టాడు అనుకోండి. ఒకటేమో గ్రీన్ బల్బు, ఒకటి రెడ్ బల్బు. ఒకవేళ మనం గాన చేసే పని కరెక్ట్ అయితే గ్రీన్ బల్బ్ వెలుగుతూ ఉంటుంది, డింగ్ డింగ్ అని. ఒకవేళ మనం చేసే పని తప్పు అయితే, పాపం అయితే రెడ్ వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇలా పెట్టాడు అనుకోండి విశ్వాసకి తల మీద 2. ప్రైజ్ లార్డ్ సిస్టర్, రెడ్ బల్బ్ వెలుగుతుంది గిర్రని. ఇంకా లోపలంతా ఏమన్నా చెప్పాను, ఏమో నా మాట వినలేదు, ఏం రమ్మన్నాను రాలేదు, ఏం అది చేయలేదు ఇది చేయలేదు ఉందిగా లోపల. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనగానే రెడ్ వెలుగుతుంది అనుకోండి, అసలు నోరు మూసుకొని ఉండాలి. ఇంకప్పుడు ఏం మాట్లాడలేము తెలుసా? బ్రదర్ బాగున్నారా అని అనుకో, రెడ్ వెలిగింది అనుకో, నాకు ఇక నోరు మూసుకొని ఉండాలి. నేను ఏం మాట్లాడు కూడా చూస్తున్నాను అంతేక. విశ్వాసం అట్టుండాలి. దొంగను పట్టేడు దేవుడు, పట్టించే దేవుడు కాదు. యోధా ఇస్కరియోతు సంగతి చివరిదాకా తెలియదు ఎవరికి. ఆయన ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంత కృపామయుడు, ఆయన ఎంత జాలి కలిగినవాడు, ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగినవాడు, ఆయన ఓపిక ఎంత ఉంది. ఆయన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన యోధా ఇస్కరియోతుని ఎట్లా భరించాడని. నా ఇంట్లో పని అమ్మాయి ఒకవేళ దొంగతనం చేస్తాను నాకు తెలిస్తే మరుక్షణమే తెల్లారి నుంచి ఆపేస్తాను నేను. లేదా నా కింద పనిచేసే సబార్డినేట్ ఎవడైనా దొంగతనం చేస్తాడని తెలిస్తే నువ్వు రేపటి నుంచి రావద్దని చెబుతాను. 3.5 ఏళ్ళు ఉంచాడు. ఈ లోకంలో ఎవడైనా ఉంచుతాడా? ఎవడ ఉంచాడండి? అన్నీ తెలిసిన తర్వాత కూడా ప్రభు ఉంచాడు. చివరి అవకాశం వరకు కల్పించాడు. ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఇలాంటి స్థితిలో ప్రభు దగ్గర మనం వచ్చి పశ్చాత్తాపడవచ్చు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 13, 14 వచనాలు.
కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 13-14 వచనాలు. అది ప్రవచనం. ఈవు పనిచేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, మనము కూడి మధురమైన ఘోష చేసి ఉన్నవారము. చూసారా, యూదా ఇస్కరియోతు గురించిన ప్రవచనం అది. నన్ను అప్పగించిన వాడు ఎవరు తెలుసండి? మేమందరం కలిసే పనిచేసాం, కలిసి దేవాలయానికి వెళ్ళాం, చాలాసేపు మాట్లాడుకున్నాం, మంచి ఘోషలు చేసాం మేము. అలాంటి వాడు అప్పగించేది. ఈ రోజుల్లో మనం చూడగానే ఓ చిన్న పాపం బ్రదర్ దగ్గర కనపడగానే లోకం అందరికీ ప్రచారం చేస్తాను నేను. ఓ చిన్న తప్పు కనపడగానే ఆ సిస్టర్లో లోకం మొత్తం ప్రచారం చేసిందాక కడుపుపురం ఆగదు. అందరికి చెబితే కానీ తృప్తిగా ఉండదు. ఇంకా ఎక్కువ టవరింగ్ పర్సనాలిటీస్ అయితే ఇంకా ఎక్కువ ఆనందం మనం చెప్పడం. ఆయన ఇంకా చాలా పెద్దన్న అనుకో, ఆయన గురించి చెప్పడం ఇంకా మనకి ఇంకా చాలా ఆతృత. కానీ ప్రభువారు అలాంటి వాడిని కూడా చాలా రోజులు కన్సీల్డ్గా ఉంచాడు. ఆయన క్లియర్గా తెలుసు. ఈ రోజున మన హృదయాన్ని కూడా పరీక్షించుకుందాం. ప్రభు లాంటి లక్షణాలు మన దగ్గర ఉన్నాయో లేదో చూసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే ఆ ప్రవచనం ప్రకారం ఆయనని అప్పగించి అదే కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం చదువు. కీర్తనల గ్రంథం 41:9. నేను నమ్ముకున్న నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడమనెత్తెను. చూసారా, ఇది ప్రవచనం. ఇది ఒక ప్రవచనం. యూదా ఇస్కరియోతు గురించిన ప్రవచనాలు. యేసు ప్రభు వారికి చాలా క్లియర్గా తెలిసిన తర్వాత కూడా చివరి వరకు ప్రేమించాడు. చివరికి ఏమి జరిగింది తెలుసండి? అప్పగించిన వాడు శత్రువు కాదు, అంటే యేసు ప్రభుని అప్పగించిన తన మిత్రుడే. చివరికి ఏం జరిగింది తెలుసండి? భయంకరమైన నాశనానికి తన యొక్క జీవితం వెళ్ళింది. లూకాసు వార్తలో చూస్తే 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ వచనం, 22వ అధ్యాయం 22వ వచనం. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవని చేత అప్పగింపబడుచున్నారో వానికి అదండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పాను వారితో. దాంతో మాకేమి, నీవు చూచుకొనిమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఇదండి అంతం. ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉరిపెట్టుకొని రాస్తుంది, కానీ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనంలో చూడండి ఏమనుందో. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాస్తుందో చూడండి. ద్రోహం వల్ల సంపాదించుకొనిన రోకలను అతలు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఇది చావు. సాతాను ఆ పాయింట్ చేసిన దాకా సాతాను వదిలిపెట్టదు. సాతాను చూడడానికి చాలా మంచిదిగా ఉంటుంది, కానీ ఆ పాయింట్ వచ్చిన దాకా సాతాను వదిలిపెట్టదు. యోధా ఇస్కరియోతును పట్టుకున్న సాతాను వాడికి మంచి చేయకపోగా వాడి ప్రాణం తీసిందాక, అది భయంకరంగా ప్రాణం తీసిందాక వదిలిపెట్టలేదు. ఈరోజు ఒకవేళ సాతాను యొక్క దారిలో పయనిస్తున్నారేమో ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నాకు తెలియదు. ఒకవేళ సాతాను తక్కువగా అంచనా వేశారేమో నాకు తెలియదు. ఒకవేళ ఇప్పుడే మన ఆలోచనలు సాతాను పాడు చేశాడేమో మనకు తెలియదు. మనకి యాక్షన్స్లోకి వచ్చిందేమో తెలియదు. ఏ స్టేజ్లో నిలబడ్డావో నాకైతే తెలియదు. కానీ ఏ ఉదయకాలం ప్రేమతో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏం చేయాలంటే ఆ స్టేజ్కి పోకముందే సరి చేసుకోవాలి. నిజానికి ఇక్కడ పశ్చాత్తాపడి అనే మాట రాశారు. పశ్చాత్తాపం అంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అని ఉంటుంది. దైవ చిత్తానుసారంగా జరిగే పశ్చాత్తాపం వేరు, ఊరికే గిల్టీ కాన్షియస్ రావడం వేరు. వీడు గిల్టీ కాన్షియస్ వచ్చింది, అది ప్రాబ్లం. ఆ టైంలో
యేసుప్రభు దగ్గరకు వచ్చి అడగడం కాదు అతనికి వచ్చింది, నేను తప్పు చేశాను నిరపరాధిని అనే గిల్ట్ వచ్చేసింది. ఆ గిల్ట్ వలన చచ్చిపోయాడు. కొన్నిసార్లు మన జీవితాన్ని మనం పరీక్షించుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఇక్కడ మరొక రకమైన వ్యక్తులు ఉన్నారండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తే యూదా ఇస్కరియోతు యొక్క పరిస్థితి అలా ఉంటే మిగతా శిష్యుల పరిస్థితి ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 56వ వచనం. 56వ వచనం. శిష్యులందరూ పారిపోయారు. అది కాబట్టి బల్ల దగ్గర కూర్చున్న వాళ్ళలో యూదా ఇస్కరియోతులాగా జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. మరి శిష్యులు మిగతా శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయినట్టుగా కనబడతారు. పరిస్థితులు మారగానే తప్పించుకునే వాళ్ళగా కనిపిస్తున్నారు. పరిస్థితులు మారగానే ప్రభు దగ్గర నిలబడలేని వాళ్ళగా కనిపిస్తున్నారు. పేతురు లాంటి వాళ్ళైతే యేసుతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు, కానీ పరిస్థితులు మారగానే ప్రభు గురించి అబద్ధం చెప్పడం మొదలుపెట్టారు. ఈ ఉదయకాలం మనం మన యొక్క జీవితాన్ని ఈ శిష్యుల్లోని ఎవరితో పోలుస్తుందో చూద్దాం. కానీ ప్రభు వారి యొక్క జీవితంలో ఏం మార్పు లేదు. ఆయన ఏ మాటలైతే చెప్తున్నాడో అదే మాటల మీద నిలబడ్డాడు. ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తే చాలా సిస్టమేటిక్గా ఉంది. ఆయన మరి గెత్సెమనే అనుభవంలో నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి ఆయన మరి గబ్బతా అనుభవంలోకి, అక్కడి నుంచి ఫైనల్గా గొల్గోతా అనుభవంలోకి వెళ్ళే ఈ దారిలో ఎక్కడ కూడా ఆయనలో చంచలత్వం లేదు. ఆ రోజున ఆ గెత్సెమనే తోటలో పడిన వేదంలో కానీ, ఈ గబ్బతా అనబడే ఎత్తైన స్థలానికి తీసుకొచ్చిన దగ్గర కానీ, చివరికి గొల్గోతా దగ్గరకు తీసుకొచ్చిన దగ్గర కానీ ఎక్కడ కూడా మాటలో తేడా లేదు. ఎక్కడ కూడా చంచలమైన మనసు లేదు. ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు ప్రభువారికి. ఫైనల్ డెస్టినీ చేరుకునే వరకు ఒకటే రకంగా ఉన్నాడు ప్రభువారు. ఈ ఉదయకాలం మనం కూడా మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఇలాంటి గమనాలు, మరి చంచలత్వం, ఇలాంటి స్థిరత్వం లేని విశ్వాసం, అలానే లోతైన అనుభవం లేని పరిస్థితి, లేదా ప్రభువులో ఉంటేనే పాపాన్ని ఎంటర్టైన్ చేస్తున్న పరిస్థితి, లేదా ప్రభు దగ్గర ఉంటేనే నటిస్తున్న పరిస్థితి, బయటకు ఒకలా కనిపిస్తూ లోపలకున్న ఒకలాంటి పరిస్థితి ఒకవేళ నీలో ఉంటే ఈ ఉదయకాలం బల్ల దగ్గరే సరి చేసుకొని చేయి. బల్లలో చేసే ముందే నీ హృదయాన్ని పరీక్షించుకొని చేయి. లేకపోతే అనవసరమైన యూదా ఇస్కరియోతు లాంటి పరిస్థితి డెస్టినీకి మనం వెళ్ళకముందే సరి చేయబడదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకుందాం. మన హృదయాన్ని ప్రభువుకి సమర్పిద్దాం. ఏ విషయాలు అయితే తప్పుదోవ పట్టామో